హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు అలసందల రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మా ఇంట్లో వాళ్ళైతే లొట్టలేసుకొని తిని చాలా టేస్టీగా ఉంది అన్నారు. మీరు కూడా ట్రై చేయండి. 3 టమోటాస్, కొద్దిగా చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, అలసంద బ్యాళ్ళు ఉడకబెట్టుకున్న 4 టేబుల్ స్పూన్స్. ముందుగా జార్ తీసుకొని అలసంద బ్యాళ్ళు ఉడకబెట్టుకున్నట్టు మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీ పట్టేయాలి. ఎందుకంటే రసంలో పిల్లలు వస్తే తీసేస్తారు. దాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి నేను ఇలా మిక్సీ పట్టేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసి ఆవాలు, కరివేపాకు వేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా ఇందులోకి వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, రసం పొడి వేసి అంతా బాగా ఉడికితే మనం పచ్చి టమోటాలు ఉడకబెట్టుకోలేదు కాబట్టి పచ్చివాసన పోతుంది. తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న అలసందల పేస్ట్ కూడా వేసి అలసందల నుండి వాటర్ వంపి పెట్టుకున్నాం అవి కూడా ఇందులోకి యాడ్ చేసి కొత్తిమీర, కరివేపాకు వేసి హాఫ్ స్పూన్ షుగర్ వేసి కొద్దిగా పెప్పర్ యాడ్ చేస్తే రసం చాలా టేస్టీగా ఉంటుందండి. అంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.